మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లాస్ట్ షాట్లో బాబా యొక్క లీల విని హాయిగా నిద్రపోతాం. ఒకసారి జ్యోతిందర్ షిరిడీకి వెళ్ళాడు. ఆ రోజులలో షిరిడి చిన్న కుగ్రామం, కరెంటు, మురుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేవు. భక్తులు, ఊరు ప్రజలు కాలకృత్యాలకు బహిర్భూమికి పోవాల్సిందే. ఊరు బయట ఇప్పటి లక్ష్మీనగర్ ఎదుట ఒక చిన్న కాలువ ఉంది. ఒకరోజు చిన్న వాన తుంపరగా పడుతూ ఉంది. టాయిలెట్కు జ్యోతిందర్ ఊరు బయట కాలువ వద్దకు వెళ్ళి కూర్చున్న సమయంలో లొండా అలా అని ఒక అరుపు విన్నాడు. దాని అర్థం పెద్ద నీటి ప్రవాహం వస్తుందని. ఇతను ఆ అరుపు పట్టించుకోలేదు, అర్థం కాలేదు, చుట్టూ గమనించలేదు. మిగిలిన వారంతా సురక్షిత ప్రాంతానికి వెళ్ళారు. ఒక్కసారి మెరుపు మెరిసింది. అప్పుడు పైకి చూశాడు. 20 నుండి 30 అడుగుల నీటి ప్రవాహం మీదకు వస్తూ కనిపించింది. మునిగిపోవడమో లేదో ప్రవాహంలో కొట్టుకుని పోవడమా అనేది అతనికి అర్థమైంది. లేచి నిల్చుని కళ్ళు మూసుకుని బాబా మెలో అని కేకబెట్టాడు. అంటే బాబా నేను చనిపోతున్నాను అని అర్థం. కొద్దిసేపటి తర్వాత నీటి సుడులు మోత, వరవడి మోత విని కళ్ళు తెరిచి చూశాడు. విరిగిన కొమ్మలు, చిన్న చిన్న చెట్లు, చచ్చిన జంతు కళేబరాలు, పాములు కొట్టుకుని పోతున్నాయి. జ్యోతిందర్ ఒక దిబ్బ మీద నిల్చుని ఉన్నాడు. ఆ ప్రవాహం ఆ దిబ్బ చుట్టూ పారుతున్నట్లుంది. నీరు తగ్గి మోకాలు లోతు వరకు రాగానే నీళ్ళలో నడుచుకుంటూ గదికి వెళ్ళాడు. స్నానం చేసి బాబాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా కాళ్ళు పట్టుకుని కృతజ్ఞత చెప్పుకున్నాడు. బాబా మేలో అన్నావు అంటే షిరిడికి వచ్చింది చావడానికా అని అడిగాడు. బాబా దాని అర్థం నిన్ను చావనిస్తానా అని. భక్తులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బాబా ఈ రకంగానే రక్షిస్తారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ की जय. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. ధన్యవాదాలు. స్వస్తి.